వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18th గొప్ప ప్రారంభం. అంటే ఎంత బాగా చేసింది లక్ష్మి అనిపిస్తుందా, లేకపోతే ఎంత బాగున్నా నేను అనిపిస్తుంది? ఓ మై గాడ్, ఆ రెండు కాదండి. I have a big issue looking at myself physically on screen. వెయ్యి వంకలు కనిపిస్తూ ఉంటాయి, యూనో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా ఇంత పొడుగ్గా ఎందుకున్నాను, ఇంకా నా ఐబ్రో సరిగ్గా లేదు, నా కుడి పెదం ఎప్పుడు మాట్లాడినప్పుడు ఇది పైకి వెళ్తుంది నాకు, అయ్యో అది నువ్వు సరిగ్గా పెట్టుకో. దెన్ ఐ ఫీల్ ఐ హ్యావ్ 4 chins. ఒకటి కాదు 4, కొంచెం ఇలా వంగితే నాకు అలా 4 chins ఉన్నట్టుంటాయి. మై ఆర్మ్స్ ఆర్ సూపర్ స్కిన్నీ, ఆల్దో మై ఫ్రెండ్స్ థింక్ మై ఆర్మ్స్ ఆర్ మై బిగ్గెస్ట్ అసెట్, సేయింగ్ నువ్వు ఎలా ఉన్నా సన్నగా ఉంటాయి నీ ఆర్మ్స్, నువ్వు ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు, మావి చూడు ఎంత ఉన్నాయి అంత ఉన్నాయి అనుకుంటూ. బట్ ఈచ్ టు దేర్ ఓన్, రైట్? బట్ వాట్ ఐ లైక్ అబౌట్ మీ ఇస్, వాట్ ఐ సీ is the power coming through, is the energy coming through. Did I feel lazy anywhere? Did I deliver ఆ సీన్కి ఏది కరెక్టో అది డెలివర్ చేశానా, ఎక్కువ వెళ్ళానా తక్కువ వెళ్ళానా? నేను అక్కడ ఆగిపోతాను కానీ, బట్ ఫిజికాలిటీకి వెళ్ళానంటే నన్ను నేను చూడలేను. ఐఎమ్ నాట్ ద కైండ్ సీన్ అయిన తర్వాత మానిటర్కి వెళ్ళి చూసే పర్సన్ కాదు నేను. నీది ఏ యాంగిల్ బాగుందంటే అన్ని యాంగిల్ బాగుంటాయి. యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ కాంట్ చూస్ అన్ యాంగిల్. ఇవన్నీ ఇండియాలో నేర్పిస్తారు, ఇటు నుంచే యాక్టింగ్ చెయ్యి, ఇటు నుంచే యాక్టింగ్ చెయ్యి. ఇది కానీ హాలీవుడ్కి వెళ్తే ఒక్కటెత్తారు మీకు, అంతే. యూనో, వాళ్ళు కెమెరా ఎక్కడ పెడతారో నీకు అనవసరం. విచ్ ఎవర్ యువర్ యాంగిల్ ఇస్, యూ బెటర్ show up 100% with your performance. And that's a big shift kada in how things happen there versus here. Yeah, it is. Here the actor gets to say whatever he wants in many ways. There the story and the director gets to get his way. So director garu happy kada మీ రోల్ తో? ఏమండి ఆయన అడగాలి. రోజు మేము కొట్టుకుంటున్నాం కాబట్టి ఇంకా తెలియట్లేదు. సినిమా రిలీజ్కి వచ్చింది కదా, మీరే చేయట్లేదు, అని చేశాను మేడం, ఏం చేయడం. సో ప్రస్తుతానికి లవ్ హేట్ రిలేషన్షిప్. హేట్ నా దగ్గర నుంచి, లవ్ ఎక్కడ ఉందో తెలియదు కానీ ఆయనకు జ్వరం వచ్చి కూర్చున్నాను, 1 or 2 ఫీవర్ ఇచ్చాను నేను ఆయనకి. ఇప్పుడు ఇదంతా దక్ష ఫీవర్, సినిమా రిలీజ్ ముందు ఆ మాత్రం ఉండాలి. యా. సో సిబ్లింగ్స్ మధ్య మీకు ఇప్పుడు ఈ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ఉంటుందా కొంత? అంటే ఇప్పుడు మిరాయి సక్సెస్లో మనోజ్ ఈస్ బాస్కింగ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ దట్, అండ్ నౌ యూ హ్యావ్ టు, నా నాన్నగారు ఉన్నారు ఈ సినిమాలో. దిస్ ఇస్ అ lead role. Before Daksha comes out, I'm already basking in Mirai's success. Oh my God. Family lo evariki success ochina, it is our success andi. Evar kashtam waste avvalani matku nenu మనస్ఫూర్తిగా ఎవరిని కోరుకోను. లైఫ్ లెసన్స్ రావాలని అనుకుంటానేమో కానీ పెట్టిన కష్టానికి మటుకు, బికాస్ ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ టు మేక్ అ మూవీ. అండ్ ఐ నెవర్ ఎవర్ విష్ దట్. నేను మనోజ్ని చూసి బాగున్నావు కానీ అని యాజ్ అన్ ఆర్టిస్ట్ టు ఆర్టిస్ట్ ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలని మాట్లాడుకుంటాం. కానీ మొన్న కూడా మనోజ్ పుషింగ్ ద మూవీ అక్క, వీ డూయింగ్ దిస్, వీ డూయింగ్ ద యునో ప్రమోషన్స్ ఇంకా రిలీజ్ అయ్యాక కూడా చేస్తున్నారు. ఐ సెడ్ మనోజ్, మూవీ డివైడెడ్ టాక్ ఉంటే నువ్వు పుష్ చేయాల్సిన ఇది ఉంటుంది. Now it's a super hit. Enjoy this, because ఇది కూడా నీ ఈ సక్సెస్ చూసి కూడా చాలా రోజులైంది నువ్వు. సో ఎంజాయ్ దిస్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ఇంటర్వ్యూ. మొన్న నేనేదో పబ్లిక్ ఈవెంట్కి వెళ్తూ నా సినిమా గురించి మర్చిపోయి మిరాయి గురించి మాట్లాడాను. పక్కన ఉండే వాళ్ళు దక్ష గురించి చెప్పండి. I was like, oh right, cinema is cinema for me, and I love celebrating any cinema, and especially people you know and around you. So I love that. But frankly, అంటే మిమ్మల్ని కొద్దిగా ఎక్కువ తెలిసిన నేను గ్రహించింది ఏంటంటే, వెన్ యువర్ ఫ్యామిలీ హ్యాడ్ ఎ డిఫికల్ట్ టైం, మధ్యలో మీడియాలో బోల్డ్ విషయాలు వచ్చేసినప్పుడు మీరు బాగా నలిగిపోయారు అనిపించింది నాకు. ఇస్ దట్ రైట్? ఒక ఫ్యామిలీలో ఎవరికి ఏది జరిగినా అందరూ నలిగిపోతారండి. నలగకుండా ఉండడం అనేది అబద్ధం. బట్ మేము ఉండేది అద్దాల మేడలో. మేము ఏం చెప్పినా తలా తోక కట్ చేసి వాళ్ళకి నచ్చినట్టు పెట్టే రోజులు వచ్చేసాయి. సో క్వయట్గా ఉండడమే మేలు అని నాకు అనిపించింది. అందుకే అప్పుడు ఆ టైంలో మీరు బయటకు వచ్చి ఎక్కువగా మాట్లాడలేదు. బట్ యూ హ్యావ్ యువర్ ఓన్ సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. ఐ నోటీస్ ఎప్పుడు ఇది రైట్ ఇది రాంగ్ అని మీరు బోల్డ్గా నిలబడతారు. యా, ఈ మధ్య రైట్ టు రాంగ్ కన్నా నాకు ఇది హ్యాపీ చేస్తుందా లేకపోతే సాడ్ చేస్తుందా, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైం రైట్ అనేది నీ ఈగో నుంచి వస్తుంది. నేను ఇది కరెక్ట్ అని నీకు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నాకు నువ్వు 1+1 11 అన్నా ఎస్ అనే రోజులు వచ్చేసాయి నాకు, బికాస్ ఐ డోంట్ నీడ్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు యూ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, రైట్? సో కరెక్ట్, దట్స్ ట్రూ. సో ఆ షిఫ్ట్ వచ్చింది నాకు. వాట్ గివ్స్ మీ మోర్ పీస్ అండ్ హ్యాపీనెస్. నాన్నగారు ఎలా ఉన్నారు ఈ మొత్తం? అంటే అప్స్ అండ్ డౌన్స్, అండ్ మళ్ళీ అప్స్. ఇప్పుడు సక్సెస్ ఆఫ్ మిరాయ్ ఒకవైపు, ఇంకోవైపు దక్ష రిలీజ్ అవ్వడం, ఇంకోవైపు విష్ణు గారు ట్వీట్ చేయడం మొన్న, విషింగ్ మనోజ్ ఆల్ ద బెస్ట్. ఎవ్రీథింగ్ ఈజ్
ఆల్ ఇస్ వెల్ అనుకోవాలా? నేను ఎప్పుడు 3 Idiots లో ఆల్ ఇస్ వెల్ అనే అనుకుంటానండి, ఏది బాగాలేకపోయినా. సో ఈవెన్ నౌ ఐల్ సే ఆల్ ఇస్ వెల్ ఓన్లీ. అలా అనుకుంటేనే వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. అండ్ ఐ థింక్ ఎవ్రీ ఛాలెంజ్ లైఫ్లో వచ్చేది నీకు బిగ్గెస్ట్ లెసన్. నువ్వు చూడలేకపోతావేమో ఆ టైంలో, బికాజ్ యూ ఫీల్ లైక్ ద విక్టిమ్. బట్ ఐ రియలైజ్ ద మోస్ట్ డిఫికల్ట్ టైమ్స్లో నువ్వు రియాక్ట్ అవ్వకుండా ఇక్కడ ఎందుకు వచ్చింది నా ఎదురుగుండా, వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ అని ఇఫ్ యూ కెన్ సిట్ విత్ ఇట్, విచ్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. బికాజ్ టేకింగ్ అ సైడ్ ఇస్ ఈజీ, గెటింగ్ యాంగ్రీ ఇస్ ఈజీ, థ్రోయింగ్ అ ఫిట్ ఇస్ ఈజీ. బట్ ఇవే అనకుండా క్వైట్గా కూర్చొని ఇది ఎందుకు జరుగుతుంది, వాట్ ఈస్ మై లెసన్ ఇన్ దిస్ అని ఒకసారి మీరు ఈ పర్స్పెక్టివ్లో చూడగలిగితే, రాదర్ దెన్ బీయింగ్ ఇన్ ఇట్, చాలా క్లారిటీ వస్తుంది. అయితే ఈ సిచ్యువేషన్లో కూడా మీకు క్లారిటీ వచ్చింది? లేదండి, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను, కానీ ఐఎమ్ ట్రైయింగ్ టు బీ ద అబ్జర్వర్ రైట్ నౌ. ఐ థింక్ మీరు చేసిన సాధన, మీ వాట్ ఎవర్ మీరు మెడిటేషన్ చేస్తారు, అండ్ వెరీ సెల్ఫ్ అవేర్ ఇండివిజువల్ దట్ యు ఆర్. ఐ థింక్ దట్స్ బ్రాట్ యూ. ఐ థింక్ సెల్ఫ్ హీలింగ్ అండ్ ఇన్నర్ వర్క్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. స్వర్ణ, మనం దాని గురించి మాట్లాడడం, ఏదున్నా కార్పెట్ కింద, సర్లే పొద్దున కోపం వచ్చి తిట్టాడు, పర్వాలేదు ఇప్పుడు బాగున్నాడు కదా, బట్ వేర్ ఇస్ దట్ ఆ పెయిన్ ఎక్కడికి వెళ్తుంది? ఇట్ డజంట్ లీవ్ యువర్ బాడీ. దట్ ఈస్ వై కమ్యూనికేషన్ అనేది మన మధ్యలో వచ్చింది ఈ ప్రపంచంలో. మన ఫీలింగ్స్ని మనం ఫ్రీగా మాట్లాడుకొని ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి వచ్చిన మ్యూజిక్ ఈజ్ లాంగ్వేజ్, బట్ వీ డోంట్ యూజ్ దట్ మ్యూజిక్. సో బట్ ఐ థింక్ లక్ష్మి గారు బాగా వాడతారు. ఐ ట్రై వెరీ హార్డ్. నిన్న వాణి ఆంటీ ఒక మాట అన్నారు, చినియాకాజ్ మామ్. షీ సెడ్ ఏదో విపాసన చేయడానికి వెళ్ళాను మళ్ళీ ఇంటికి. ఆంటీకి నేను 9 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచో తెలుసు. సో నేనేం చేస్తున్నాను ఏంటి అంటే, నన్ను అలా చూసి, ఒక పిల్లిని పులి చేసాం కదా మేము, సంథింగ్ లైక్ దట్. షీ సెడ్, ఒక పిల్లిలాగా ఉండేదాన్ని పులి అయ్యావు నువ్వు ఇప్పుడు అని. ఐ సెడ్, ఆ పిల్లి ఇంకా కూడా ఉందంటే, కానీ ఆ పిల్లిని తొక్కేస్తున్నారు, సో పులిగా మారాల్సి వచ్చింది. ఐ వాజ్ అ వెరీ షై, నైవ్, very confused, no, not sure girl. I had to really find that confidence, that strength, that bhalam inside me, because బయట నుంచి ఎవ్వరు అందరిలో లోపల ఉంది. మనం డోర్మెంట్ చేసి పెడతాం. మనం దేనికి నీళ్ళు పోస్తే అది పెరుగుతుంది. స్వప్న గారు, నేను కానీ ఫిట్నెస్కి నీళ్ళు పోస్తే పెరుగుతుంది, నేను కానీ బిర్యానీకి నీళ్ళు పోస్తే బిర్యానీ పెరుగుతుంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఐ వాంట్ టు ఫీడ్ ద గుడ్ ఇన్ మై లైఫ్ and understand what is not serving me, or not working for me. చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్ ఇది. అంటే మీరు అన్నట్టు ఈ విమెన్ కి ఎంపవర్ అవ్వడానికి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలో ఒక దక్ష కనిపిస్తుంది. అంటే టు బి ఫియర్స్ అండ్ ఫైట్ అగైన్స్ట్ వాట్ ఈస్ నాట్ రైట్. సో అలా అరైవ్ అయిపోయారా లక్ష్మి మీరు చాలా వరకు? ఐ విష్ అరైవ్ అయిపోతే ఇంకా లైఫ్లో ఐవ్ అచీవ్డ్ అని. నో, ఐఎమ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లైక్ ఆల్ ఆఫ్ us, but I think I put in more work on myself than most people do. Evidently. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.